గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. చాలా సంతోషపడుతున్నాను. ప్రతిదినము ఏదో ఒక విధంగా మీకు దేవుని మాటను అందించటం. అవును, దేవుని మాటే జీవితంలో ఆదరణ కలుగజేస్తుంది. ఈరోజు నీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మాటను అప్లై చేయకపోయినప్పుడు, దేవుని మాటను నీ జీవితంలో నువ్వు అన్వయించినప్పుడు, లేకపోతే ఆ మాటను తీసుకున్నప్పుడు ఒక కూరంతా చేసిన తర్వాత ఉప్పు వేలినట్లుగా అయిపోతుంది. సంగమా నిజం. దేవుని మాట ఒక జీవితంలో లేనప్పుడు దాంట్లో ఉన్న బలము, దాంట్లో ఉన్న రుచి అంతా కూడా తగ్గిపోతుంది. దేవుడు ఎందుకొరకు ఈ భూమి మీద మనల్ని నిర్మించాడో దాని గురించిన విషయాలన్నీ దేవుడే చెప్పాలి. మానవుడు దాన్ని వివరించి చెప్పలేడు. కారణం, మానవునికి అది తెలియదు, దేవుడు మాత్రమే తెలియజేయాలి. ఆదామవ్వను దేవుడు ఈ భూమి మీద పంపించిన తర్వాత ఆదామవ్వ దేవుని నుంచి ఒక కనెక్షన్ని పోగొట్టుకున్నారు. దేవుని నుంచి కనెక్షన్ పోగొట్టుకున్నప్పుడు మానవ జాతి అనుకోవడం ప్రారంభించారు. ఎందుకని మనం ఈ భూమి మీదకి వచ్చాం, దేనికి వచ్చాం, దేనికని ఈ భూమి మీద బ్రతుకుతున్నాం, అసలు పుట్టడం ఏంటి, చనిపోవడం ఏంటి, ఏంటని దేని గురించి మానవ జాతికి ఏది అర్థం కాక ప్రశ్నార్థకమైన బ్రతుకుగా అయిపోయింది. అప్పుడే పుట్టిన బిడ్డ పుట్టడం చూసిన మానవులందరూ కూడా ఇంకోవైపు పుట్టుక కబురు ఉంటే, ఒకవైపు పుట్టుక కబురు వస్తే ఇంకోవైపు మరణపు కబుర్లు మనం వింటాం. ఏమర్థం అవుతుంది చెప్పండి? మానవ జాతి అనుకున్న విషయం కాకుండా ప్రతికూలమైన విషయాలు చాలా జరిగిపోతున్నాయి. మానవుడు ఆశపడింది కాకుండా ఆశ పడలేని విషయాలన్నీ జరగడం మనం గమనిస్తాం. అసలు ఎందుకు మరణం అనేది, ఎందుకు, దేనికి మరణం, అసలు ఎందుకని మరణిస్తున్నారు అని మానవ జాతిని ఎవరిని అడిగినా ఎవరు కూడా సరైన ప్రశ్నకు, లేకపోతే ఆ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పలేరు. ఆ ప్రశ్నకు జవాబు ఎవరు ఇవ్వలేరు. ఆ ప్రశ్నకు జవాబు ఎవరు ఇవ్వాలంటే, ఏ దేవుడైతే పాపానికి జీతం మరణం అని చెప్పాడో ఆ దేవుడు ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. ఈరోజు చాలామంది అందుకనే మరణం దేనికి అర్థం కాకపోవడం వల్ల వారి జీవితం ఏమనుకున్నారంటే, మరణించక మునుపు ఈ లోకంలో ఎలా పడుతుందో బ్రతికేస్తే సరిపోతుంది కదా, ఇష్టాసారం బ్రతికేసి శరీరాన్ని వారికి ఇష్టమైన చోట్లకు వెళ్ళిపోయి అవాచకమైన పనులను చేసేస్తే మరణానికి ముందు శరీరపు కోరికలు అన్నీ తీర్చేసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకంటే శరీరము అడుగుతుంది కదా, ఆ శరీరం అడగకపోతే అడుగుతుంది కనుక దానికి ఇచ్చేయాలి. కారణం, ఆ శరీరంలో కోరికలు కూడా దేవుడు పెట్టాడు కదా అని చెప్పి మానవుడు ఎన్నెన్నో కథలు మనం వింటాం. అయితే మానవునికి అర్థం కాలేదు. దేవుని గ్రంథం తెరవబడి దేవుడు వివరించడం ప్రారంభించాడు. మానవ జాతిని దేవుడు పరిశుద్ధమైన జనాంగంగా దేవుడు చేశాడు. మానవ జాతిలో మానవుడిని దేవుడు మొదట ఆదామును తయారు చేసిన తర్వాత ఒకవేళ ఈరోజు మొదటిసారి ఏమో ఈ విషయాలు నువ్వు వింటున్నావు, లేకపోతే నువ్వు అన్నిటివేమో, నువ్వు యేసు ప్రభువు అంటే ఎరగని వ్యక్తివేమో, ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకు మరణం ఒక వ్యక్తికి వస్తుంది, దేనివల్ల వస్తుంది, ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మన బ్రతుక్కు ఒక అర్థం ఉంటుంది. మనం దేని కొరకు ఈ లోకానికి వస్తున్నాం, దేని కొరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. చూడండి, మానవ జాతిని దేవుడు తయారు చేసినప్పుడు, మానవ జాతిని దేవుడు సృష్టించినప్పుడు మొదట ఆదామును ఒక వ్యక్తిని సృజించాడు. ఆదామును సృజించిన తర్వాత ఆయనకు సాటి అయిన సహాయంగా అవ్వమును తయారు చేశాడు. అంటే స్త్రీని పురుషుడు ఇద్దరిని చేసిన తర్వాత వారిలో ఒకరు, స్త్రీ ఏం చేస్తుందంటే తినకూడదని చెప్పిన పండు తీసుకొచ్చి భర్త కూడా ఇస్తుంది, ఆమె కూడా తింటుంది. దేవుడు చేయొద్దు అనే పని చేయడం వల్ల బైబిల్ చెప్తుంది పాపానికి జీతం, లేకపోతే వారు తినొద్దన్న పండు తినగానే బైబిల్ చెప్పే మాట, దేవుడు చెప్పిన మాట, వారు చనిపోతారని, వారికి మరణం ఇంకా వస్తుందని మాట ప్రకారము ఇక మానవుడు చనిపోవడానికి కారణం ఏదంటే మానవుని తప్పు వల్ల, మానవుడు చేసిన పాపం వల్ల మానవుడు చనిపోతున్నాడు. నేను అనుకుంటున్నాను మీకు అర్థమైంది ఎందుకని మరణం వచ్చింది. మరణానికి కారణం పాపము. పాపం ఏం చేసిందంటే ప్రతి వ్యక్తిలో కూడా మరణాన్ని తీసుకొచ్చింది. ఈ లోకంలో చాలామంది అంటారు, అయితే మరణానికి మునుపు మన శరీరం కోరుతున్న కోరికలు తీర్చుకుని వెళ్ళిపోదాం పర్లేదని. సగమా నిజం చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ కోరికలు అన్నవి, ఈ చెడు కోరికలు అన్నవి, చూడండి, ఒక వ్యక్తి ఈ లోకంలో ప్రేమను చూపించడానికి పుట్టాడు. దేవుడు ఒక వ్యక్తిని చేసినప్పుడు తను ఏమైనాడో అలాంటి ఒక నేచర్ని పెట్టాడు. ఆయన కాని నేచర్ ఎలా వచ్చేసింది లోపలికి, ఆయన కాని నేచర్ ఎలా ఒక మనుషుల్లోకి దూరిపోయిందంటే, జాగ్రత్త వినండి, దానికి కారణం ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో, ఆదాము తప్పు చేయగానే పాపం అనే విత్తనము, పాపం అనే బీజము ఆదాము లోపలికి ప్రవేశించేసింది. తన ద్వారా పుట్టిన మానవ జాతి ఇప్పుడు వందలైనా వేలైనా వీరు నా కుటుంబం కాదు, వీరు నాకు ఏమి ఎవరని అనుకోవడానికి వీల్లేదు. కారణం, మానవ జాతి అంతా కూడా ఒకరి నుంచే వచ్చింది. అవును, నిజమే, వాస్తవమే. వారు మన కుటుంబం కాదు, వారు ఎలా పోయినా పర్లేదు అనుకోవడం కొన్నిసార్లు ఈ భూమి మీద కనిపిస్తున్న దృశ్యాలు బట్టి వాస్తవం వచ్చేమో. కానీ పితరులకు వెళ్తే, ఆఖరికి వెళ్తే మనం అందరూ కూడా ఒకరి నుంచి వచ్చే ఒక వ్యక్తి ఆదామని మనకు అర్థమవుతుంది. జాగ్రత్త వినండి సంగమా.
దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ లోకంలో మరణం అనేది పాపం చేయడం వల్ల లోపలికి వచ్చింది. ఈ లోపల కోరికలు కూడా పాపం చేయడం వల్ల లోపలికి వచ్చాయి. ఒకవేళ ఒక వ్యక్తి నేను తీర్చేసుకుంటాను, పోన్లే మరణం వచ్చేసింది కదా, మరణం ఎప్పుడైనా వచ్చేస్తుంది, ఒక వ్యక్తి తలుపు తడుతుంది కనుక నేను నా ఇష్టం వచ్చినట్లుగా పాపం చేసుకుని వెళ్ళిపోతానంటే సంగమం ఇది కూడా బైబిల్ చెప్తుంది, అలా వెళ్ళిపో అని ఇష్టం వచ్చినట్లుగా. అయితే ఒకరోజు మరణం తలుపు తట్టిన తర్వాత ఆ రోజు నువ్వు దేవుని ముందు నిలబడతావు. ఆ రోజు నరకమా పరలోకమా ఈ రెండే ఉంటాయి. ఒక వ్యక్తి ఈ లోకంలో పాప బ్రతికి తన ఇష్టాసారంగా బ్రతికినప్పుడు దేవుడు నరకాన్ని తీసుకొని వెళ్ళిపోతాడని చెప్తున్నాడు. పరలోకంలో వారికి చోట్లేదట, పాపులకి పరలోకంలో చోట్లేదు. కేవలము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికే పరలోకంలో చోటు ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎందుకు నేను పుట్టాను, ఎందుకు చనిపోతున్నా అర్థం కానప్పుడు ఈ లోకంలో ఎత్తు బిల్డింగులు చూసేసి, లేకపోతే ఈ లోకంలో గొప్ప గొప్ప ఆస్తి పనులు చూసేసి ఇదేనేమో జీవితం అనుకుంటున్నారేమో, మోసపోతున్నాం. ఈ లోకంలో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినోడైనా ఈ లోకంలో మట్టిలో కప్పబడాల్సిన వాడే, లేకపోతే మంటలో వేయబడాల్సిన వాడే, లేకపోతే ఏదో ఒక విధంగా తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిన వాడే. ఏమర్థమవుతుంది దేని గురించి చెప్తున్నాను? మరణం అనేది మనందరికీ రావడానికి కారణం పాపము. అయితే ఇప్పుడు దీని నుంచి ఎలా బయటకు రావాలి, పరలోకం ఎలా వెళ్ళాలండి అని అడిగితే ఈ పాపపు ముళ్ళును, ఈ పాపాన్ని, మనం చేసిన పాపాన్ని బైబిల్ చెప్తుంది శిలువ మీద యేసు ప్రభు మానమే తీసుకున్నాడు. శిలువ మీద యేసు ప్రభు మన పాపాల నిమిత్తం చనిపోయాడు సంగమం. అందుకని బైబిల్ చెప్తుంది మన పాపపు శిక్షంతా తాను పొందుకొని తాను తీసుకొని మనల్ని దేవుడు నీతిమంతులని పిలుస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభునందు నమ్మకం ఉంచితే నీ పాపమంతా కొట్టివేయబడుతుంది. నీ పాపపు శిక్షంతను కూడా దేవుడు సమాప్తపరుస్తున్నాడు. నీకు చెప్తున్నాడు దేవుడు, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడిగా అవ్వబోతున్నావు. నిజమే. ఈ చూడండి, మనకు ముందు తరాలన్నీ కూడా గతించిపోయాయి. మనకు ముందు తరాలన్నీ కూడా వారు ఈరోజు మట్టిలో కలిసిపోయారు. ఇప్పుడు మన తరంలో మనం ఇంకా కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడైతేప్పుడు మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఒక ఈ రాత్రి దేవుడు మన ప్రాణం తీసేసుకుంటే ఎక్కడికి వెళ్తాం? నరకానక, పరలోకానక? నీకు మాట చెప్పనా? యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే నేను దేవుడు పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాడా? ఒకవేళ లేదు, నా జీవితం నేను గడిపేస్తాను ఈ లోకంలో అనుకుంటే నేను చెప్తున్నాను, నువ్వు తెరవగానే కళ్ళు, నువ్వు చనిపోయిన తర్వాత నీ కళ్ళు తెరవగానే నిజమిది, నువ్వు చనిపోయిన తర్వాత వాస్తవమైన నీ ఆత్మ బ్రతికే ఉంటుంది. ఆత్మకు చావులేదు కనుక నరకానికి వెళ్ళిపోతాం. అవును, ఇట్టి గొప్ప నరకం నుంచి తప్పించేది శిలువ మరణం ఒకటే. అవును, పాపం అనేది నిజమో, మరణం అనేది కూడా నిజమే. ఎందుకంటే మరణం అనేది నువ్వు కనిపిస్తుంటే పాపం అనేది నిజంగా వాస్తవం ఉందని అర్థం. ఆ పాపమే మరణం తీసుకొచ్చింది. ఆ మరణం యేసుప్రభు శిలువలో తీసుకున్నాడు కనుక ఈరోజు నువ్వు పాపాన్ని మరణం జయించి పరలోక రాజ్యం వెళ్ళగలవు. నిశ్చయించుకో, ఎటువైపుగా వెళ్తావో నీ త్రోవ ఎటువైపో ఈరోజు నిశ్చయించుకో. ఒకవేళ పాప బ్రతుకుతున్నావేమో, నీకు నిశ్చిత లేదేమో, ఎటువైపు వెళ్తావు అని కూడా నీకు గ్యారంటీ లేదేమో, ఈరోజు మారు మనసు పొంది ప్రభు కొరకు నిలబడు. ఇంకా అవాచ్యకమైన ఈ శరీరపు సంబంధమైన కోరికలతో ముందుకు వెళ్ళడం ఆపేసి ఆత్మానుసారమైన కోరికలతో ముందుకు వెళ్ళ. నీ రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. నీ రక్షణను బలంగా ముందుకు కొనసాగించు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు వారి జీవితంలో రక్షణ గురించిన ఆలోచన, ఈ లోకంలో ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ మరణం అనేది వారి తలుపును తడుతుంది కనుక ఆ తర్వాత వారి జీవితం ఏంటి, ఎక్కడికి వెళ్తారు, ఏమవుతారు అర్థం కాని పరిస్థితిలో ఉన్న సమయంలో నీవు మాతో మాట్లాడావు. మేము నీ దగ్గరికి చేరాలని కోరుతున్న కనుకనే నీ కుమారుడైన యేసు ప్రభుని మా కొరకు పంపించు. అయితే సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని నమ్ముతున్నాం. ప్రత్యేకంగా ఈ దినం వెంటనే నీ ప్రజలు బలపరచబడి ఆదరించబడి అనేకులకు ఒక ఉదాహరణగా వారు మారుదురుగాక. నీ పరిచర్యను, నీ బలమైన మాటను, నీ బలమైన నామమును పైకెత్తినట్లుగా వారి జీవితంలో వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. వారి పిలుపును వారిని నువ్వు పిలిచిన పిలుపు నిర్లక్ష్యం చేయకుండా నువ్వు ఎందు నిమిత్తం పిలిచావో, ఎట్టి రక్షణ వారికి ఇచ్చావో వారు గమనించుకొని ముందుకు వెళ్ళి అనేకులకు ఆశీర్వాదంగా నిలబడినట్లుగా వారిని నువ్వు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున నీకు నిరీక్షణ ఉంది. ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాం. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్తాం. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచలేని వ్యక్తి అయితే నరకానికి వెళ్ళిపోతాం. ఇది నిజం. God bless you. See you tomorrow.